లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పియొద్దు. ఎందుకంటే మీరేం చెప్తా ఉన్నారు, ఆర్యూబీ కట్టాలంటున్నారు. ఫస్ట్ ఈ బ్రిడ్జి 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆర్యూబీ కట్టాలంటే ఇవన్నీ తవ్వి తీయాలి. ఉన్న బ్రిడ్జికి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి. పోనీ మీరు చెప్పినట్టు ఆర్యూబీ పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి, రేపు మళ్ళీ అంటే ఇంకా ఆర్ఓబీ వద్దా? రేపు ఆర్ఓబీ కట్టాలంటే మళ్ళీ ఆ రోజు ఆర్యూబీ క్లోజ్ చేయాలి. ఆర్యూబీ క్లోజ్ చేయకుండా బ్రిడ్జ్ కట్టలేరు పెద్దది. సో ఆర్యూబీ కట్టాలన్నా కూడా మీరు ఎక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో ఆర్యూబీలు చూస్తూ ఉన్నారు. వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంత పెద్ద బ్రిడ్జి ఆర్యూబీ కట్టిన తర్వాత మళ్ళీ ఆర్ఓబీ కట్టాలంటే ఆ కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లు ఏం చెప్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు. సో ఇది జరిగేటువంటి పరిస్థితి కాదు. ఇనిషియల్గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి 2-3 చెప్తా ఉంటే నేను కూడా పాపం వీళ్ళు నిజంగానే మంచి సలహాలు ఇస్తున్నారని 4 సార్లు కలిసాం మేమందరం, అధికారులతోటి, ఇంజనీర్లతోటి 4 సార్లు కలిసి వాళ్ళు చెప్పినవి అన్నీ విన్నాం. 1-2 సార్లు వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఒక సొల్యూషన్ చూపించాం. ఒరిజినల్ డిజైన్లో ఆర్యూబీ లేదు. లేకపోతే మేమేం చేసామంటే 2 కాలమ్స్ తీసుకొని మీరు ఫ్యూచర్లో ఆర్యూబీ కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం. అలా డిజైన్లో అది ఇంక్లూడ్ చేసాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఒకవేళ ఆర్యూబీ కావాలంటే కంపల్సరీగా కట్టచ్చు. ఒకటి. రెండోది, అండర్ పాసులు సరిగా లేవన్నారు. అండర్ పాసులు మొత్తం 3 జీజీహెచ్ హాస్పిటల్కి 44 అడుగుల వెడల్పుతోటి అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 4వ లైన్కి 60 అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 5వ లైన్కి 44 అడుగులు అండర్ పాసులు తీసుకున్నాం. బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు. బ్రిడ్జ్ లెంత్ ఒకప్పుడు 430 మీటర్లు, ఈరోజు 930 మీటర్లు, అంటే డబల్ చేసాం దీన్ని. వీళ్ళు ఏమంటారు, ఎక్కడి నుంచో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కట్టమంటారు. అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబీ అవ్వదు. ఫ్లైఓవర్ అవసరం దృష్ట్యా ఇస్తారు తప్పించి మనకు కావాల్సినట్టు ఇవ్వరు. ఒకటి. రెండోది, ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల వాళ్ళు జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు. దీన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టుల్లో కేసేస్తే ఈ బ్రిడ్జి ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, బ్రిడ్జి పర్పస్ ఏంటంటే రైల్వే గేటుని దాటుకుంటూ చుట్టుపక్కల ప్రాపర్టీస్కి మినిమం డిస్టర్బెన్స్ ఉంటూ చేసేటువంటి ఉద్దేశమే ఈ బ్రిడ్జి ఉద్దేశం. కాబట్టి అది రెండోది. మూడోది, సర్వీస్ రోడ్లు ఏమంటున్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పుడున్న దానికంటే టోటల్ మాస్టర్ ప్లాన్లో 120 ఫీట్ ఉంది. అటు 25 అడుగులు ఇటు 25 అడుగులు సర్వీస్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి ఎక్కడా కూడా ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు, ఎత్తు గ్రేడియంట్ లేదన్నారు. ఒకప్పుడు 5.9 మీటర్ల క్లియరెన్స్ ఉంది వెహికల్ పైనుంచి కిందకి వెళ్ళటానికి. ఇప్పుడు 9 మీటర్స్ పెట్టాం మేము. వెహికల్కి కావాల్సింది అంటే డబుల్ డెక్కర్ బస్సు వెళ్ళాలన్నా కూడా కింద నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఒకటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇది మేమందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మా సొంత ప్రాజెక్టు లాగా కూర్చొని 1కి 10 సార్లు రివ్యూ చేసి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. గుంటూరు ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, పొరపాటున కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరం కూడా తప్పు చేసేటువంటి వ్యక్తులం కాదు. ఏది చేసినా కూడా ఒక 0% కూడా సొంత లాభం చూసుకోకుండా ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తులం మేము. కాబట్టి మీరు అపోహలు నమ్మొద్దు. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత చూడండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ టైంలో కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే వేరే వాళ్ళ నుండి అపోహలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి మీరు అడ్డుపడద్దు. చేయాలనుకున్న కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగని దాని గురించి మీరు అటుబడి ఇటుబడి చెడవటం తప్పించి సమాజంలో ఉపయోగం కూడా ఉండదని తెలుపుకుంటూ, అందరికీ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.